హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే 15 నుంచి 18,000 బడ్జెట్లో బెస్ట్ ఫోన్స్ అయితే నేనైతే ఒక 5 అయితే చెప్తా. ఆ 5 ఫోన్స్లో మీరు అయితే ఏ ఫోన్ తీసుకున్న డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వరు. మరి అంత మంచి ఫోన్స్ అయితే ఈ వీడియోలో అయితే నేనైతే చెప్తా. ఒకవేళ మీరైతే బడ్జెట్ అయితే 15 నుంచి 18,000 బడ్జెట్ అయితే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. మరి ఏ ఫోన్ తీసుకుంటే బాగుంటుంది అన్న బడ్జెట్లో. మన ఛానల్కి అయితే కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని 1,000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందర అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఇక్కడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి టాప్ 5 బెస్ట్ ఫోన్స్ అయితే చెప్తా అండర్ 15 నుంచి 18K మధ్యలో. ఫస్ట్ ఫోన్ వచ్చేసి మీకైతే వివో T4X. ఇదైతే మనకి 15,000 14,000 మధ్యలో వచ్చేస్తుంది. దీని బ్యాక్ సైడ్ డిజైన్ అయితే బాగుంటుంది. మరి నాకైతే నెక్స్ట్ లెవెల్ అయితే నచ్చింది. దీంట్లో ప్రాసెసర్ MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఇచ్చిల్లు. UFS 3.1 స్టోరేజ్ అయితే ఇచ్చిల్లు. స్టోరేజ్ కూడా ఫాస్ట్ అయితే ఉన్నది. మీకైతే ఎటువంటి ల్యాగ్ అయితే ఉండదు యూజ్ చేసేటప్పుడు అయితే. BGMI మీకైతే 60 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకైతే మంచిగా ఉంటుంది. మీరైతే టైం పాస్ ఆడుకోవచ్చు. గేమ్స్ అయితే 6500 mAh బ్యాటరీ ఇచ్చిల్లు. బ్యాటరీ లైఫ్ కూడా మీకైతే ఈజీగా అయితే 9 అవర్స్ అయితే వస్తుంది. ఈజీగా అయితే మీకైతే 8 to 9 అవర్స్ అయితే ఈజీగా వస్తుంది. మీకైతే దీంట్లో IPS LCD డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. ఈ డిస్ప్లే ఒకటి AMOLED డిస్ప్లే అయితే బాగున్నాయి. వీళ్ళైతే IPS LCD డిస్ప్లే ఇచ్చిన వాటి కొంచెం బ్యాటరీ లైఫ్ కూడా మీకైతే ఎక్కువనైతే వస్తుంది. స్పీడ్ కూడా మంచిగా ఉన్నది. 5G స్పీడ్. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన ఒకసారి మీరు చెక్ అయితే అని. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మనకి Realme P4. ఈ ఫోన్ అయితే మీకైతే ఒక 18,000 మధ్యలో 18 మధ్యలో వచ్చేస్తుంది. దీని డిస్ప్లే అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. దీనిలో మనకి Realme UI 6 మీద రన్ అవుతుంది. ఇది ఈ ఫోన్లో మనకి MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఇచ్చిల్లు. UFS 3.1 స్టోరేజ్ ఇచ్చిల్లు. యాంటీడోస్ కూడా అయితే 7 lakhs ప్లస్ అయితే వచ్చింది. BGMI అయితే మీకైతే 144 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. గేమింగ్ కోసం ఫోన్ చూస్తూ ఉంటే అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే 144 FPS కాబట్టి మీరైతే గేమ్స్ అయితే బాగా ఆడుకోవచ్చు. యూజ్ చేసేటప్పుడు కూడా మీకు అయితే చాలా స్మూత్ అయితే ఉంటుంది ఫోన్ అయితే. మెయిన్ దీంట్లో మనకి AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీకు అయితే డిస్ప్లే వివింగ్ కానీ కలర్స్ కానీ బాగుంటాయి. దీంట్లో మనకి 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. ఇది స్క్రీన్ ఆన్ టైం అయితే మీకు ఈజీగా 10 hours అయితే వస్తుంది. IP68 69 రేటింగ్ కూడా ఇచ్చిల్లు. నీళ్ళలో ముంచిన ఫోన్కి అయితే ఏమైతే కాదు. కొన్ని కెమెరా శాంపుల్ స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అని. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి నథింగ్ ఫోన్ 2 Pro. దీంట్లో మనకి ప్రొసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7300 ప్రొసెసర్ ఇచ్చిల్లు. స్టోరేజ్ కొంచెం మెల్లగానే అయితే ఉంటుంది. దీనిలో UFS 2.2 స్టోరేజ్ ఇచ్చిల్లు. 3.1 ఇస్తే బాగుంది. మరి వీళ్ళైతే బ్యాక్ సైడ్ అయితే మీకు టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిల్లు. మెయిన్ ప్లస్ పాయింట్ అది. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి చెక్ అయితే అని మీరైతే. దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 7 hours అయితే వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అయితే. BGMI అయితే 120 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. కానీ 90 అట్లా వస్తే FPS అయితే మీకైతే. దీంట్లో మనకి IP54 రేటింగ్ అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ దీంట్లో కూడా మనకి AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. కొంచెం బెజల్స్ అయితే ఎక్కువ ఉంటాయి. దీంట్లో హ్యాప్టిక్స్ అయితే నార్మల్గా ఉంటాయి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Oppo K13 5G. ఈ ఫోన్ వచ్చేసి మీకైతే 18,000 17,000కి అయితే వస్తుంది. దీంట్లో మన కలర్ 16 మీద రన్ అవుతుంది ఫోన్ అయితే. మీకైతే Snapdragon 6S Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. ఇంకొంచెం పవర్ఫుల్ ప్రొసెసర్ ఇస్తే బాగుండు. UFS 3.1 స్టోరేజ్ అయితే ఇచ్చిల్లు. యాంటీడోస్ కూడా అయితే 7 lakhs ప్లస్ అయితే వచ్చింది. మీకైతే కలర్ 16 ఉన్నది కాబట్టి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకు యూజ్ చేసేటప్పుడు అయితే ఫోన్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ ఫోన్ని కూడా మీరు అయితే ఒకసారి చెక్ అయితే అండి. ఈ ఫోన్ కూడా మంచి ఫోన్. ఓపెన్ నుంచి వస్తుంది. BGMI అయితే స్మూత్ ప్లస్ 60 FPS అయితే హ్యాండిల్ చేస్తుంది. దీంట్లో కూడా మనకైతే AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది. కలర్స్ అవన్నీ కూడా మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. అన్ని సర్టిఫికేషన్స్ అయితే ఉన్నాయి డిస్ప్లేలో. మీరైతే అన్నీ అయితే చూసుకోవచ్చు. HDRలో డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది. బెజల్స్ అవన్నీ కూడా తక్కువ ఇచ్చిల్లు. స్పీడ్ కూడా బాగానే వస్తుంది. మీకైతే 5G స్పీడ్ అయితే 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. మనకి దీంట్లో స్క్రీన్ ఆన్ టైం అయితే మీకు ఈజీగా 11 to 12 hours ఇది వస్తుంది. ఒకసారి స్క్రీన్ పైన ఫోటోస్ అయితే ఇచ్చినాం. ఒకసారి చెక్ అయితే అండి మీరైతే. ఈ ఫోన్లో మనకి IP65 రేటింగ్ అయితే ఇచ్చిల్లు. 69 ఇస్తే బాగుండు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి సామ్సంగ్ నుంచి Samsung A35 5G. ఇదైతే మనకి 17 నుంచి 18,000 మధ్యలో వస్తుంది. ఆఫర్ ప్రైస్ అయితే మీకు యూనివర్సిటీ ప్రొసెసర్ అయితే ఉంటుంది. మనకి దీంట్లో డిస్ప్లే అయితే మనకి AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. వీళ్ళైతే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. మనకి దీనిలో 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. 50+12+13 MP కెమెరా అయితే ఇచ్చిల్లు. బ్యాక్ సైడ్ అయితే మీకు అయితే గ్లాస్ అయితే ఉంటుంది. 1 UI సాఫ్ట్వేర్ మీద రన్ అవుతుంది. IP67 రేటింగ్ అయితే ఉన్నది. ఈ ఫోన్ కూడా మీరు అయితే ఒకసారి చెక్ అయితే మీకు నచ్చిన ఫోన్ అయితే మీరు అయితే తీసుకొని చెక్ చేసి. ఈ 15 to 18,000 బడ్జెట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే అలో పెట్టుకోండి. బై బై గైస్. మరి నెక్స్ట్ వీడియో చూసుకుందాం. బై బై.